రిలేషన్లో మనకు మెయిన్గా కావాల్సింది హానెస్టీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్లో ఇప్పుడు మనము క్యాజువల్గా మీట్ అయినప్పుడు ఒక ఇంటెన్షన్స్ వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి మనసులో ఇంకేదైనా లైక్ హీ నీడ్స్ టు డూ సంథింగ్ లైక్ ఏదైనా టచ్ అంటే సంథింగ్ లైక్ అది. బట్ ఒక అమ్మాయి మనసులో అట్లాంటివి ఉన్నాయా లేవా అనేది అది అప్పటికి తెలియదు. అట్లాంటప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనము కలుద్దాము ఇట్లా అని అన్నప్పుడు ఇన్ ప్రైవేట్ ప్లేసెస్ లైక్ ప్రైవసీ ఉన్నప్పుడు అంటే ఒక గర్ల్ ఎక్స్పెక్ట్ చేయనిది అక్కడ ఒక బాయ్ ఇబ్బంది పెట్టడం, కొద్దిగా ఫోర్స్ చేయడం అట్లాంటివి చేసారు అనుకోండి, అక్కడ ఉన్నది ఏంటంటే ఆ ఇంప్రెషన్ పోతుంది అనమాట. బికాజ్ ఎవ్రీ టైమ్ ఇదొకటి మనకు అప్పుడు ఒక భయం అనేది వచ్చేస్తుంది అనమాట. మన ఒక రిలేషన్ ఒక పార్ట్నర్లో, అంటే పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్ కాదు, బట్ అక్కడ ఉన్న ఆ రిలేషన్ వరకు. సో ఇక్కడ అందుకని మనం ఒక హానెస్టీ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇంటెన్షన్స్, అంటే పూర్తి కాకపోయినా కొన్ని ఉన్నా కూడా ముందు అప్పుడప్పుడు చెప్తుండాలి. యూ హ్యావ్ దట్ ఇంటెన్షన్స్, ఐఎమ్ రియలీ గుడ్ ఎట్ అవర్ రిలేషన్ అది చెప్తూనే ఈ ఇంటెన్షన్స్ ఉన్నాయని చెప్పేయాలి. చెప్తే అవతల వాళ్ళకి ఇప్పుడు ఇష్టం ఉంటే ఓకే అంటారు, లేదంటే ఆలోచిస్తారు, లేకుంటే నథింగ్ వద్దు అని చెప్పడం ఏదో చేస్తారు. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ చాయిస్. ఇక్కడ ఏదో ఇబ్బంది, ఏదో మనము ఒక రిలేషన్లో ఒక లవ్లో ఒక ఏదో ఎంటర్ అయినందుకు ఇవన్నీ చేయాలి అట్లాంటివి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫూలిష్. ఒకటి ఏంటంటే ఎవ్వరు ఏది చేసినా either boy or girl partner, so with their own if they are really majors with their pure mind తోటి వాళ్ళు అంటే నాకు ఇది ఐ డిజర్వ్ దిస్ ఫ్రమ్ యూ అట్లాంటి వాళ్ళు మాట్లాడుకొని దే కెన్ గో ఆన్. అంతేగాని బలవంతంగా చేయడము ఇవన్నీ కూడా రిలేషన్ డిటోరియేట్ అంటే అది వేస్ట్, పతనమైపోతుంది అనమాట. ఇంప్రెషన్ కూడా పోతుంది ఇక అది. సో ఒక గుడ్ జెంటిల్మెన్ ఆర్ ఒక రిలేషన్ జెంటిల్ అండ్ హానెస్ట్ ఉండాలంటే ఓపెన్గా చెప్పేయాలి. దిస్ ఈజ్ ద థింగ్, మనం పోదాం, లైక్ విల్ స్పెండ్ టుగెదర్ అంటే టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ అది నేనేం చెప్పలేను, బట్ ఏదైనా ఓపెన్గా చెప్తే దట్ రిలేషన్ విల్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని నేను అనుకుంటా. బికాజ్ వేరే వేరే ఇంటెన్షన్స్ ఉండి ఒక చాటు వంట ముసుగులో ఇది అది చేయడము ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా. అట్ ద సేమ్ టైమ్ అవతల వాళ్ళు కూడా ఎప్పుడైనా థింక్ చేయాలి. ఎందుకంటే ఎంతసేపు ఒక వైపు మనము బ్యాడ్ అనే దాన్నే శంకిస్తూ ఉండాలి, ఏదో బ్యాడ్ అవుతుందని, ఎస్పెషల్లీ గర్ల్స్. ఎందుకంటే ఎంత మంచి రిలేషన్ ఉన్నా ఏదో ఒక టైంలో అది బ్రేక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో రిలేషన్స్ అవుతాయి, ప్రతి మనిషి జీవితంలో రిలేషన్స్ ఎన్నో అవుతాయి, బట్ ఆర్ ఆల్ దే విత్ స్టాండింగ్ అంటే నో, డెఫినెట్లీ కొన్ని మాత్రమే అవి సస్టైన్ అవుతాయి. మరి అట్లాంటప్పుడు ఈ స్పెండ్ చేసిన టైం ఇదంతా కూడా మైండ్ డిస్టర్బెన్సే కదా డెఫినెట్గా. అంటే అది నాకు టైం పాస్ అవుతుంది అనుకుంటే ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది, బట్ అది మైండ్లో ఉంది నాకు అనుకుంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. తర్వాత మన ఫ్యూచర్ పార్ట్నర్స్కి వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్. ఇఫ్ దీస్ ఆల్ థింగ్స్ ఆర్ నోన్, ఎవ్రీథింగ్ ఈజ్ కొంచెం ఇబ్బంది ఇవన్నీ కూడా. సరే మరి ఇక వయసులో ఉన్నప్పుడు అంటే అది ఇక అర్థం కాదు, కానీ ఒక్క థింక్ చేయాలి. మనం ఇట్లా ప్రొసీడ్ అయితే ఏమవుతుంది, తర్వాత ఏంది, ఇదేనా అల్టిమేట్గా రిలేషన్ మూవ్ కావాలంటే ఇట్లా ఉండాల్సిందని ఇవన్నీ థింక్ చేసుకోవాలి. బికాజ్ అదొక్కటే కాదు రిలేషన్ అంటే. నువ్వు అనుకొని మంచిగా ఉన్న రోజు నువ్వేమన్నా చేసుకోవచ్చు, దానికి ఎవ్వరు అడ్డు చెప్పరు. కానీ అంతవరకు పోయేటప్పటికీ మనం కొంత కాషన్ ఉండాలి. సో ఎనీవేస్, నిర్ణయం ఎవరిది వాళ్ళదే. బికాజ్ నోబడీ లిజన్స్ టు నో వన్. అండ్ సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, ఫస్ట్ హానెస్టీ ఏదైనా చెప్పుకుంటే బాగుంటుంది, వాట్ అని. యా, సో థ్యాంక్ యూ.